డే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆంధ్ర అరుణాచలంగా పేరుగాంచినటువంటి ప్రతిపాడు మండలం రాచపల్లి అడ్రొడ్డు దగ్గర ఉన్నాం మనం. ఇది ఇక్కడ ఈ యొక్క దేవస్థానం చాలా ఫేమస్. ఆంధ్ర అరుణాచలం అనేటువంటి పేరుతో ఇది ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ శుభాహవనాన్ని మనకి ఇక్కడ ఒకటి పెట్టారు. ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ ఉందంట. భక్తులందరికీ ఇదే మా ఆహ్వానము. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రతిపాడు మండలం రాచపల్లి గ్రామంలో ఆంధ్ర అరుణాచలంగా పేరుగాంచిన శ్రీ అపేతకు కుచాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి వారి దేవస్థానంలో 63 నాయనార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి 7/7/2025 అనగా సోమవారం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు దివ్యమైన సోమముహూర్తం నిర్ణయించడమైనది. దీనికి అందరూ కూడా భక్తులు రావాలని చెప్పేసి శ్రీమతి అరుణాచలం మాధవి గారు, ప్రముఖ నాయనార్ల చరిత్రకారిణి, ఆధ్యాత్మిక ప్రవర్తనకర్త, ఈవిడి ఆహ్వానం పలుకుతున్నారు. చూడండి, ఇక్కడ ఇది ఎంట్రన్స్లో మాత్రం మనం ఉన్నాం. ఇక్కడ 7వ తారీఖుని యజ్ఞాలు జరుగుతాయి. అంటే యజ్ఞం చూడండి, టెంపుల్ ఇది. ఇక్కడ ఇంకా కూడా కన్స్ట్రక్షన్ అది తయారవుతుంది. ఇక్కడ కొలనోటి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ ఇది ప్రతిపాడు గ్రామంకి సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే రాచపల్లి అడ్రోడ్ అంటారు. ధర్మవరంకి దగ్గర నుండి రాచపల్లి అడ్రోడ్ అంటారు. ఇక్కడ దిగితే ఇక్కడ ఈ యొక్క పుణ్యక్షేత్రం ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద ధ్వజస్తంభం. ఇక్కడంతా యజ్ఞాలు అవి జరుగుతుంటాయి. ఇంకా మనం అంతా తిరిగి మెయిన్ టెంపుల్ దగ్గర వెళ్ళచ్చు. ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ విగ్రహాలు శ్రీదేవి నవరాత్రి మహోత్సవ ఆహ్వానము. ఇప్పుడు మనం ఇక్కడ వివిధ రకాలైనటువంటి విగ్రహమూర్తులు ఉన్నారు. నందీశ్వరుడు
ఇక్కడ ఉత్సవాలకి జరుగుతున్నప్పుడు పల్లకి ఇది. ఇంకా పూర్తిగా ఇంకా చాలా మటుకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా పూర్తయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్. కాబట్టి మీరు ఇటువైపుగా వచ్చేటప్పుడు ఒక అన్నవరం కానీ ఎక్కడికైనా వచ్చేటప్పుడు, అన్నవరం వచ్చేటప్పుడు కానీ వైజాగ్ వెళ్తున్నప్పుడు కానీ మీరు తప్పక సందర్శించాల్సినటువంటి టెంపుల్ ఇది. రేపు 7వ తారీఖుని విగ్రహ ప్రతిష్ఠ ఉంది ఇక్కడ. అలాగా ఎన్ని రూమ్ ఇస్తాను. ఏసీ రూమ్ 120. అది